కానీ ఇక్కడ పుల్లారావు గారు అంటే మేము పుల్లారావు గారు ఇక్కడ ఒక విషయం మాత్రం, రాహుల్ గాంధీ గారు 100 మంది ఎంపీలు ఈ ఇంపార్టెంట్ ఇష్యూ మీద ఒక పెద్ద ప్రొటెస్ట్ చేయడం వెల్కమింగ్ ప్రొటెస్ట్, నో డౌట్. ఎందుకంటే ప్రజా సమస్యల మీద విపక్ష పార్టీలు పోరాడతాయి, పోరాడాలి కూడా. ఇది 2023లో రైతులు అప్పుడు బ్లాక్ చట్టాలంటూ ఇది చేశారు కదా ఆ టైంలో, అట్లా ప్రొటెస్ట్ చేయాలి. కానీ అక్కడ దాకా వెళ్ళడము అనేది అవాంఛనీయము, అంత వాంఛనీయమైన ఘటన కాదు అనేది ఇటువైపు నుంచి వస్తున్నది. ప్రభుత్వం కూడా అలా ఎలా ఓపెన్ చేసింది డోర్స్ అక్కడ వరకు అనేది ఇంకొక చర్చ జరుగుతోంది. పుల్లారావు గారు, ఒకటి ఇది 100 మంది ఎంపీలు లేక, పార్లమెంట్ సెషన్ లేక, వాళ్ళ మీద ఒక రాయి పడినా ఒక కర్ర పడినా అల్లరైపోతుంది. ఎగ్జాక్ట్లీ అంతే కదా. అవును, అదే సరిగ్గా హ్యాండిల్ చేయాలి. వాళ్ళు మాట్లాడారు, టైం గడపాలి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా. నేను చాలా అదృష్టంగా చెప్తున్నా, ఇందిరాగాంధీ గారు కొన్ని విషయాలు చాలా దగ్గరగా నాకు చూసే అవకాశం వచ్చింది. చాలా ఇందాక మన మిత్రుడు అన్నట్టుగా పెద్ద ఏమీ ఒలికేసి ఎమర్జెన్సీ అనలేదు, అందు కూడా చాలా స్టౌట్ హార్ట్, ఇలాంటివి చాలా ట్యాకిల్ చేస్తారు. మీరు అన్న ప్రశ్నకి ఒక మాత్రం ఒకటి నేను అంటున్నాను, బీకే గారు, వాళ్ళు ముందలే పిలిచి మాట్లాడాలి కదా అన్నారు కదా మీరు. అవును, ఆ మాట ఎంతమందిని పిలుస్తారు రోజుకి మీరే చెప్పండి. ఈ దేశంలో ఎంతమంది వెళ్తారు మీరు చెప్పండి. అసలు ఏమన్నా అవుతుందా? రోజుకి ఎన్ని ప్రొటెస్ట్ ఉన్నాయి ఢిల్లీలో? 200 ప్రొటెస్ట్ ఉన్నాయి. తర్వాత నేను డిప్కే పర్వాలేదు, నేను చూసాను చేశాను పర్సనల్గా, ఏదో ఉంటే చేస్తారు, వాళ్ళ హక్కు ఉన్నారు ఈ దేశం. అంటే ఇక్కడ పుల్లారావు గారు మీరు అన్నది ఎంతమందిని పిలుస్తారు రోజు, ఎంతమందితో మాట్లాడతారు రోజు అని మీరు అన్నారు కదా. ఎక్కడో గల్లీల్లో అక్కడ ఇక్కడ చేసే ధర్నాలని అక్కడ లోకల్ ఆఫీసర్స్ ఎంఆర్ఓలో వాళ్ళ స్థాయిలో జరిగిపోతాయి అవి. ఈ స్థాయిలో దేశాన్ని కదిలించే ఉద్యమం లేకపోతే దేశానికి సంబంధించిన ఒక సమస్య మీద జరుగుతున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ రానవసరం, చర్చలకి రానవసరం లేదు. ఆ కన్సర్న్ మినిస్టర్ లేకపోతే ఇంకెవరో మినిస్టర్ లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పంపి దాన్ని సబ్సిడీ చేయాలి. పైగా యూత్స్ అండి, వాళ్ళ ఆలోచన మాత్రమే కాదు, ఆవేశంతో కూడా ఉంటారు. దాన్ని అశ్రద్ధ చేస్తే ఎట్లా, నెగ్లెక్ట్ చేస్తే ఎట్లా? మీకు 2011-12లో ఇలాగే జరిగింది. ప్రణబ్ ముఖర్జీ వెళ్ళి కలిశాడు కేజ్రీవాల్ని. యోగి ఎవరో మన ఎక్సర్సైజ్ చేస్తాడు యోగా మాస్టర్ రామ్దేవ్. ఏమైంది తర్వాత? పేలిపోయింది. నా లాంటి వాడు సలహా ఇస్తున్నాడంటే ప్రధానమంత్రికి అసలు కలవకూడదు, గట్టిగా ఉండాలి. ప్రతి ఒక్కడూ వచ్చి 25,000 మంది దేశంలో వచ్చి కూర్చుంటే అయిపోయిందా? ప్రధానమంత్రి కలవనవసరం లేదు, ప్రైమ్ మినిస్టర్ కలవాల్సిన అవసరం లేదు. కన్సర్న్డ్ మినిస్టర్ ఆర్ అఫీషియల్ ఆర్ సమ్వన్ ఎల్స్. నో క్వశ్చన్ సార్. మీరు అలాగంటే అసలు కూలిపోతారు. మీకు వచ్చిన మాట అంటున్నా, మరి ఇంకా ప్రభుత్వాలు కాదు సార్, నాకు అర్థం కావట్లేదు. ఐ మీన్ లిటిల్ బిట్ షాక్ యాక్చువల్లీ. కాదు నేను ఒక షాక్ లో ఉన్నా ఇప్పుడు మీరు ఇలా అంటుంటే. ప్రభుత్వాలు ప్రధానమంత్రి అంటే ఓకే, కానీ మంత్రులు కలవక, అధికారులు కలవక, లేకపోతే ప్రభుత్వం తరపున ఒక టీం ఇట్లా ప్రొటెస్ట్ని అడ్రస్ చేయకపోతే, పైగా ఇంత మాస్ మూవ్మెంట్ని అడ్రస్ చేయకపోతే ఇంకా ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం అనేది నాకు అర్థమే ఉంటుందండి. ఏమైనా అంతఃపురాలు కట్టుకొని అంతఃపురాల్లో ఉండాలా వీళ్ళు? అది కాదు, ఇది ఒక దీనికి మందు ఉన్నది. ఈ వైద్యం చేసేది బినైన్ నెగ్లెక్ట్ అంటారు వీకే గారు. నేను సృష్టించింది కాదు ఇది. పొలిటికల్ సైన్స్ లో ఒక దయాకర్ గారికి తెలుసు. బినైన్ నెగ్లెక్ట్ అంటే మర్యాదగా నువ్వు చేయి, అది పొంగినప్పుడు చూద్దాం. అది పరిపాలించే వాళ్ళది ఒక ఆయుధం. ఇది ఈవేళ వచ్చారు 25,000 మంది వచ్చారు, కలిసాం. మన సోనం వాంగ్చుక్ ఏమన్నాడు లడాక్ గురించి? 2,50,000 అక్కడే ఒప్పుకుంటా. బీజేపీ ఈ దేశానికి ఒక క్యాన్సర్ పుండు సృష్టించింది లడాక్ లో. 2019లో వేరే రాష్ట్రంగా చేసి 2 లక్షల మందికి దాదాపు తెలంగాణలో 60% ఏరియా అప్పచెప్పింది. వాళ్ళు ఆ రోజు నుంచి వీడు గొడవ చేస్తున్నారు. చైనా పాకిస్తాన్ కలుస్తాను, వాళ్ళు వెళ్తా, మనం ఈ జాతి కాదు ఆ జాతి కాదు. అది బీజేపీ తప్పు చేసింది, బీజేపీ అతను తయారు చేసిందంటే ఒప్పుకుంటాను. కానీ మీరు అన్న మాటకి నేను చెప్తున్నా, నేను యాంటీ డెమోక్రటిక్ కాదు, బాగా అంచనా వేసుకోవాలి ప్రభుత్వం. ఇవాళ దయాకర్ గారు ప్రభుత్వం ఉన్నది మన హైదరాబాద్లో. అది అందరినీ కలుస్తున్నారా? వాళ్ళు అసెస్ చేసుకుంటున్నారా లేదా? అది కలవాలి, అతనికి ఒప్పించాలి.
ఈ స్ట్రైక్ మనం చేద్దాం, ఆ కోరికను నెరవేరుద్దాం చేస్తున్నారు కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే చేస్తున్నారు కదా. అలాగే ఎందుకు విజయవాడ కలవట్లా? అది- తెలంగాణలో ముఖ్యమంత్రి చాలా మందిని కలుస్తున్నాడు రోజు. ఆయన చాలా మందిని సభలు కలవట్లేదు పెడుతున్నాడు, కదా. సమావేశాలకు వెళ్తున్నాడు, వ్యక్తిగతంగా ఇండివిజువల్స్ కలుస్తున్నాడు ఇంటి దగ్గర, లేకపోతే ప్రజాభవన్లో రోజు వినతుల స్వీకరణ జరుగుతోంది. అది అటు చూస్తే అదే ఏపీ అన్ని ముఖ్యమంత్రి విషయాల్లో నిత్యం ఖర్చు ప్రజల్లోనే చేయలేరు. ఉంటాడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి ప్రజల్లోనే ఉంటాడు, అందరూ ఉంటున్నారు. ఓ, ప్రధానమంత్రి గారు ఇంతవరకు ఉంటారు. మీడియా సమావేశాలు పెట్టలేదు ఫర్ దట్ మ్యాటర్. పెట్టకూడదు. నేను అది కూడా ఆయన పద్ధతి అయింది. ఇవాళ మీరు పూర్తి ఆయన- డిఫరెంట్ గా కనబడుతున్నారు నాకు. మన్మోహన్ సింగ్ గారు స్టైల్ మన్మోహన్ సింగ్ అని అందరూ విమర్శించేవారు. మరి తక్కువ మాట్లాడేవాడు అన్న ఎవరు ప్రధానమంత్రి గారు. ఆయన 10 సంవత్సరాలు చేశాడు, పెద్ద పేరుతో వెళ్ళాడు. పేరు పివి నరసింహారావు. పివి నరసింహారావు ఏమన్నా ఎవరికైనా చేసేవాడా? ఏం చేసేవాడు కాదు, కానీ పెద్ద మనిషి, పెద్ద పేరుతో వెళ్ళాడు. అది ఎవరి పద్ధతాలకు ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే అది ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్. అది తర్వాత రిజల్ట్ ఏమవుతుంది. కానీ ఒక పాయింట్కి మాత్రం మీరు ఎవరో సీనియర్ మ్యాన్, నేను ఏదో మీకు క్రిటిసైజ్ చేస్తున్నాను అనుకోవద్దు. నో ప్రాబ్లం. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. Please, 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 25 years You please correct me if I'm wrong. అండ్ మన ఫ్రెండ్స్ కూడా ఇద్దరు చాలా సీనియర్ పీపుల్ అక్కడ ఇద్దరు మీతో కూర్చున్న వాళ్ళు. ఇది యు కాన్ మీట్ అంటే నేను యాంటీ డెమోక్రాటిక్ అంటారు కాదు. యు కాన్ మీట్ ఎవ్రీబడి. వచ్చే వాళ్ళందరూ కలిసి వచ్చారా 50,000 మంది ట్రైన్ల మీద వచ్చారా, డబ్బే వడిచ్చాడు అని కానీ అడగకూడదు. వాళ్ళు వచ్చి కూర్చుంటారు. కూర్చుని మాకు ఈ కోరికలు ఉన్నాయండి కల్లానా మాకేమని అంటాడు. లేకపోతే ఎక్కడ అవుతుంది వికే గారు, ఎక్కడ అవుతా వాళ్ళ జీతాలు పెంచాలి సార్, సరిపడలేదు అంటాడు. సరే పెంచండి అంటారు. ఇది ఏమన్నా బర్మీస్ గవర్నమెంటా ఏంటిది? ఇది ఈవేళ మనం ఒక డిసిప్లిన్తో ఎంతో సామాజిక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం ఈ దేశంలో. 75 సంవత్సరాలు ప్రపంచం మారిపోయింది, భారతదేశంలో మారిపోయింది. అలాంటి ఎక్స్పెరిమెంట్ కొన్ని రోజులు ముందరికి వెళ్ళాలంటున్నాను నేను. ఈవేళ ఎవరో వచ్చారు 25,000 మంది వచ్చి కూర్చుని, ఏం బాబు నీకేం కావాలి, వచ్చావంట, దిగొచ్చావంట అనాలా? అంటే నేను చూసిన మీరు నాకంటే చాలా సీనియర్, నాకంటే చాలా 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 సూపర్ సీనియర్స్, మీరు చాలా చూశారు. మీ అందరి దగ్గర నుంచే మేము కూడా నేర్చుకున్నాం. నా పాయింట్ ఏంటంటే ఒక మాబ్ ఒక ప్రొటెస్ట్ చేస్తుంటే లేదా ఒక ధర్నా చేస్తుంటే దాని స్థాయిని బట్టి ఒక మంత్రి లేదా ఒక ఎమ్మెల్యే లేదా ఒక ఎంపీ, అట్లీస్ట్ కలెక్టర్ ఆర్ఎల్ ఒక ఎంఆర్ఓ ఎవరో ఒకళ్ళు ఆ ధర్నా చేస్తున్న వాళ్ళ నుంచి ఒక 5గురినో 10 మందిని ఒక టీమును రమ్మని వాళ్ళతో మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకుని వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకుని ఓకే మాకు కొంచెం టైం ఇవ్వండి దీన్ని అడ్రస్ చేస్తామని చెప్పి వాళ్ళని విరమింపజేస్తారు, పంపిస్తారు. లేదా సమ్ టైమ్స్ అది జంతర్ మంతర్ లాంటి ఒక పర్టికులర్ ప్లేస్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో ఉన్న ధర్నా చౌక్ లాంటి ఒక పర్టికులర్ ప్లేస్ కావచ్చు. ఇలాంటి చోట ధర్నాలు జరుగుతూ ఉంటే అక్కడికి కూడా అధికారులు వెళ్ళి తీసుకున్న సందర్భాలు మేము చూసాం, మీరు చూశారు. కానీ ఇప్పుడు గడిచిన కొన్ని 2-3 దశాబ్దాలుగా అసలు ఆ సిస్టమే లేదు. ఎవరి దారిలో వాళ్ళు వస్తారు, పొద్దు నుంచి సాయం దాకా ధర్నా చేస్తారు, పోతారు ఎవరి దారిన వాళ్ళు కదా. కనీసం ఇటువంటి వాటిని అసెంబ్లీ ముట్టడి